92.7 బిగ్ ఎఫ్ఎంలో శేఖర్ భాష ఇక్కడ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి దిశ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న విజయలక్ష్మి గారు. దిశ ప్రోగ్రామ్ వాళ్ళని రీచ్ అవ్వడానికి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది, నోట్ చేసుకోండి. 1800-419-1828. మళ్ళీ ఒకసారి 1800-419-1828. రైట్. ఒకళ్ళు ఈ ఇల్నెస్ త్రూ పాస్ అవుతున్నారు అని చెప్పి తెలుసుకోవడానికి ఎటువంటి సిమ్టమ్స్ని మనం గమనించవచ్చు ఈ టీనేజర్స్లో? సో ఈ సిమ్టమ్స్ కానీ ఈ సైన్స్ అనేవి కానీ పర్సన్కి స్పెసిఫిక్గా ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ డిఫికల్ట్. కానీ జనరల్గా అబ్జర్వ్ చేయాలి అనుకుంటే ఆ బిహేవియరల్ ప్యాటర్న్స్లో చేంజెస్ అనేది గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సడన్గా దే ఫీల్ సాడ్ ఆర్ విత్డ్రాన్ ఫర్ మోర్ దెన్ 2 to 3 weeks. So that is when we feel that okay, maybe it is something related to mental illness. There are severe mood swings and ఈ మూడ్ స్వింగ్స్ వల్ల రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ కలిగించవచ్చు, లేదా అనుకున్న దానికన్నా ఎక్కువ ఆందోళన పడటం, దీనివల్ల డైలీ యాక్టివిటీస్ రెగ్యులర్ గా చేయలేకపోవటం, కొన్ని సార్లు కారణం లేకుండా ఎక్కువ భయపడటం, ఎక్కువగా ఆ స్ట్రెస్ ని మేనేజ్ చేయలేకపోవటం. సో ఇలాంటివి కొన్ని విజిబుల్ సిమ్టమ్స్. రియాలిటీకి కూడా చాలా దూరంగా వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారు, ఐసోలేట్ చేసుకుని, లేదా సడన్ అవుట్ బర్స్ట్, యాంగర్ ని నిగ్రహించుకోలేకపోవటం, ఈటింగ్ హ్యాబిట్స్ లో డ్రాస్టిక్ చేంజెస్. సో ఇలా గమనిస్తూ ఉంటే దెన్ వీల్ బి ఏబుల్ టు రియలైజ్ ఓకే దిస్ ఇస్ సంథింగ్ టు డూ విత్ మెంటల్ ఇల్నెస్ ఆర్ దేర్ ఇస్ సమ్ డిఫికల్టీ. సో ఎవరైనా గమనిస్తే దే షుడ్ గో అండ్ స్పీక్ టు ద పర్సన్ అండ్ కమ్యూనికేట్ టు గివ్ దెమ్ ద అష్యూరెన్స్ దట్ దే కెన్ స్పీక్ విత్ ద స్పెషలిస్ట్ అండ్ దెర్ ఇస్ నో హార్మ్ అండ్ దట్ ఈస్ హౌ వీ కెన్ బ్రేక్ ద స్టిగ్మా. అది విషయం. ఇంకా మాట్లాడదాం మనం విజయలక్ష్మి గారితో. స్టే ట్యూన్డ్.